హాయ్ వ్యూస్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అమరావతి గురించి విషయం కక్కే ప్రయత్నం చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన ప్రెస్ మీట్ను ఉద్దేశించి అమరావతి రైతులు ఒక ప్రశ్నలు మాకు జగన్మోహన్ రెడ్డి నుంచి సమాధానం కావాలి అని చెప్పి అడుగుతున్నారండి. ఏంటి అనేది ఒకసారి విశ్లేషిద్దాము. దాని గురించి ప్రతిదాన్ని ఒక్కొక్క క్వశ్చన్కి క్వశ్చన్గా విశ్లేషిద్దాం. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, అమరావతి నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని మీరు భావిస్తే మీ ప్రభుత్వంలో భూ కేటాయింపులు ఎందుకు చేశారు? అండ్ పేదల ముంపు ప్రాంతాల్లో నివసింపజేయాలని చెప్పి మీ ఆలోచన. ఒకటండి, అమరావతి అనే దీన్ని ఇప్పుడు 2014 నుంచి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నాడు రాజధాని ఎక్కడ పెట్టాలి అని అడిగితే అంటే శాసనసభలో ఓపెన్గా పెట్టారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు 175 నియోజకవర్గాల నుంచి ఉన్నారు, వాళ్ళే డిసైడ్ చేయాలని చెప్పారో, చర్చ పెడతారో. జగన్మోహన్ రెడ్డి ఇదే హైదరాబాద్ అసెంబ్లీలో నిలబడి ఏమని చెప్పంటే, ఇప్పుడే రాష్ట్రం చిన్నదైపోయింది, ఇప్పుడు నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పి నేను అన్ను, మళ్ళీ ఎక్కడున్నా పర్లేదు, ఒక 30,000 ఎకరాలు చాలు, 30,000 ఎకరాలు ఉండే విధంగా చూసుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎక్కడ? అసెంబ్లీలో, ఆన్ ద రికార్డ్. ఆ తర్వాత విజయవాడ గుంటూరు మధ్య ఆ ప్రాంతం మధ్య అమరావతిని, అంటే ఆ రోజు అమరావతిని ఫిక్స్గా ఆ మధ్య ఎక్కడ పెట్టినా నేను స్వాగతిస్తాను అని చెప్పి సాక్షాత్తు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆన్ రికార్డ్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మాట చెప్పినప్పుడు, ఆ రోజు నీకు అభ్యంతరం ఉంటే నువ్వు ఏదో ప్రాంతం సజెస్ట్ చేసి ఉండొచ్చు కదా. ఆ రోజు ప్రతిపక్ష నేతగా నువ్వు చెప్పుండొచ్చు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు ఆ రోజు? మళ్ళీ అమరావతి ఆనాడు శంకుస్థాపన చేసేటప్పుడు పిలిస్తే రాలేదు. అప్పుడు మనకు అర్థం కాల, ఇతను మూర్ఖుడని. ఏమోలే, ఏదో రాలేదు, కొంచెం మొహం చల్లలేదేమో అనుకుంటే ఓకే. తర్వాత మనం చూసాం ఏ విధంగా అమరావతి పైన 3 ముక్కలాట ఆడాడో. అటు 3 ముక్కలాట ఆడి అటు వైజాగ్ ఏం చేయాల, వైజాగ్లో భూ కబ్జాలు చేసుకున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో కర్నూలులో గాలి కొదిలేశారు. అమరావతి ప్రాంతంలో మీరు అన్నట్టు ఇప్పుడు భూములు, అది ఎందుకంటే ఆ రోజు ఆయన ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే, దీన్ని వీళ్ళకి వాళ్ళకి పనిచేసి ఇట్లా చేసేసి ఇంటే ఇప్పుడు ల్యాండ్ వీళ్ళకి ఇచ్చే రిజిస్ట్రేషన్లు అప్పటికప్పుడు చేయించేస్తే అవి లిటిగేషన్లో పడిపోతాయి. అప్పుడు వాళ్ళు కొట్టుకొని చేస్తారు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ఆ రోజు ఆయన ఆలోచించాడని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజంగా నీకు ఆ రోజు చిత్తశుద్ధి, ఇప్పుడు మునిగిపోతుంది ముంపు ప్రాంతం అని ఈ రోజు పదే చెప్తున్నావు కదా, నువ్వు కూడా అదే ప్రాంతంలో కదా ఉండేది, నీ ఇల్లు మునిగిపోవటం లేదు, మిగతావన్నీ ఎట్లా మునిగిపోతున్నాయి అని అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు కూడా అదే తాడేపల్లిలో కదా ఉండేది, ఇప్పుడు అమరావతి మునిగిపోయిందంటే నీ ఇల్లు కూడా మునిగిపోవాలా? అంటే నీ ఇంట్లో మునిగిపోయిందా మునగలేదా? అది సమాధానం చెప్పు. మళ్ళీ వీళ్ళు గతంలో చూసుకుంటే అదే ముంపు ప్రాంతంలో ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మనం చూసాం, అక్కడికి వెళ్ళి మునిగిపోతుందని చెప్పి. మునిగిపోతే ఫస్ట్ వీళ్ళ ఇల్లు మునిగిపోవాలి కదా, వీళ్ళు ప్రెస్ మీట్లు ఏమో హాయిగా పెడతా ఉన్నారు. ఎక్కడైనా చూస్తే అంతంతా ఫేక్ అని తెలిసింది. అంటే వీళ్ళకి ఏంటంటే రాష్ట్రం పైన కక్ష అనేది క్లారిటీగా ఉంది. నాట్ ఓన్లీ అమరావతి, రాష్ట్రం పైన కక్ష కట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు భూములు ఇచ్చేసి ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేసి, ఆయనకి నిజంగా భూమి ఇవ్వాలంటే ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి రాష్ట్రంలో, ప్రభుత్వ భూములు ఇవ్వచ్చు. కానీ ఆయనకి పేదలకి మంచి చేయాలని కాదు, ఏంటంటే ఈ భూములు ఎట్టా పనిచేసి వాళ్ళు రైతులు వాళ్ళు కొట్టుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా చేశాడు. మళ్ళీ వచ్చి మునిగిపోయింది అని చెప్తూ ఉన్నాడు కదా. మునిగిపోతే ఫస్ట్ ఆయన ఇల్లు మునిగిపోవాలి తాడేపల్లిలో. మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి నువ్వు ఎందుకు చెప్పావు? అది కూడా అడుగుతూ ఉన్నారు అమరావతి రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఏంటంటే నీకు నచ్చినట్టు మార్చుకోవడానికి ఇదేం కాదు కదా. ఈ రోజు వైసీపీలో కొంతమంది బుర్ర మోకాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారు తెలుసు, మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో తెలియదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చేసినప్పుడు అధికారులంతా అక్కడి నుంచి వచ్చేసారు కదా అంటున్నారు. బుర్రలేని అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి వాళ్ళకి ఆ రోజు ఉమ్మడి రాజధానిగా ఉన్నింది. మనం ఇక్కడ రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని మనం ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ భవనాలు అన్ని నిర్మించుకొని మనం మన రాష్ట్రానికి రావడం జరిగింది. అది ప్రాసెస్ ప్రకారం వచ్చాం అంతే. అట్లంటే మీరు ఇప్పుడు ఏమని మెసేజ్ ఇస్తున్నారు, మేము రేపు యలహంక ప్యాలెస్లో కూర్చుంటాము, అక్కడే రాజధాని అక్కడే అధికారులను పెట్టుకుంటామని చెప్తున్నారా? వాళ్ళ అర్థం ఏంటో అర్థం కావటం లేదు. ఈ విధంగా ద్వంద్వ వైఖరులతో వాళ్ళు ఏంటంటే నాలిక నరం లేదు కదా అని చెప్పి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పి రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అయితే అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవని చెప్పి కూడా వ్యాఖ్యానించిన సందర్భం మనం చూసాం. అయితే గతంలో వీళ్ళ ప్రభుత్వంలో శాసన రాజధానిగా అమరావతి, అంటే ఈయన పెట్టిన 3 రాజధానుల తీర్మానంలో అదొకటి ఉంది. అయితే వీళ్ళు 5 సంవత్సరాల్లో వీళ్ళేమీ అభివృద్ధి చేయలేదు, మౌలిక సదుపాయాలు లేవంటే అని అంగీకరిస్తున్నారంటారా? అంటే మౌలిక సదుపాయాలు లేవా అంటే 5 ఏళ్ళు నువ్వు అక్కడ కనీసం చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు కంటిన్యూ చేయకపోగా అక్కడున్న కంకరని వీటిని కొన్ని ఇనుప వస్తువుల్ని వీళ్ళ పార్టీ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయి అమ్ముకున్నారు దొంగల్లాగా.
ఆ రోజు కనీసం ఖండించలేదు. ఇంకొకటి ఏంటంటే మౌలిక వసతులు అనేది కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు అన్ని క్లియరెన్స్లు అన్ని తీసుకొని వచ్చి పెట్టుంటే పనులు కంటిన్యూ చేయాల. ఆ విధంగా ఏం చేసి పెట్టేశాడు, వదిలేయడం వల్ల అక్కడ చాలా వస్తువులు తుప్పు పట్టిపోవడం కావచ్చు, ఎక్కడికక్కడ చెట్లు మొలిచిపోవడం కావచ్చు, అది క్లియరెన్స్ చేయడానికి మనకి ఎంత బడ్డన్ పడిందో మనం చూసాం. అంటే ఈయనకి ఏంటంటే నిజంగా చేయాలని చిత్తశుద్ధి ఉంటే చేసుంటాడు. ఈయనకేంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్ష. ఎందుకు చెప్తానా, ఈ రోజు ఆయన ఎక్కడ ఉంటున్నాడు, యలహంక ప్యాలెస్ లో ఉంటున్నాడు. అంటే ఆయనకి రాష్ట్రం పైన అభిమానం లేదు. ఆయన ఏంటంటే ఆ రాష్ట్రంలో ఆస్తులు, ఈ రాష్ట్రంలో ఏంటంటే గనుల్ని వీటిని వాడుకొని, సహజ గనులు వీటినన్నింటిని వాడుకొని ఆస్తులు సంపాదించి వేరే రాష్ట్రాల్లో పెట్టుకొని ఎక్కడో విదేశాల్లో తన కుమార్తెల దగ్గర అక్కడ విదేశాల్లో ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ మన రాష్ట్రాన్ని ఆయన ఒక బిజినెస్ లాగా మోడ్లో చూస్తున్నాడు. పాలిటిక్స్ అనే ఒక బిజినెస్ మోడ్లో చూస్తున్నాడు. ఇది ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే ఎంత కక్షో చూడండి. మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అరుణ్ నువ్వు అంతకుముందు చెప్పావు కదా రాజధాని ఇక్కడే ఉంటుందని, నువ్వు ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఈ రోజు దానివల్ల దాదాపు 1000 కోట్ల పైన భారం పడింది కదా రాష్ట్ర ప్రభుత్వం పైన, 1000 కోట్ల పైనే పడింది భారం. ఇంత భారం పడడానికి ఆ డబ్బులు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఆలోచించండి. ఇదే జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చెప్పాడు, ఎలక్షన్ల ముందు చెప్పాడు, ఎలక్షన్ క్యాన్వర్స్లో చెప్పాడు ఇక్కడే రాజధానిని. మళ్ళీ 2019 నుంచి 24 వరకు కనీసం ఒక్క ఇటుక ఎక్కడ పెట్టలేదు. గత ప్రభుత్వం చేసిన పనుల్ని అన్నీ ఆపేసి ఆ వస్తువులన్నీ తుప్పడిపోయే విధంగా 1000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 1000 కోట్లు అంటే ఎంతమంది బాగుపడతారు? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే రేపు వస్తే ఎంత పెను ప్రమాదమో కూడా ఆలోచించాలి. వైజాగ్ రాజధాని అన్నాడు, ఏమన్నా చేశాడా అంటే వైజాగ్ లో ఏ విధంగా వాళ్ళు భూ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా ఆ రోజు శాంతి భద్రతలు లేకుండా కావచ్చు, డ్రగ్స్ ఇచ్చి ఏ విధంగా చేశారో కూడా ఆలోచించవచ్చు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. కర్నూలుకి ఏమైనా చేశారంటే ఏమీ చేయాల, గాలి మాటలు, హైకోర్టు బెంచ్ కూడా ఇవ్వాల ఇతను. అంటే ఇన్ని తప్పులు ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు చేశాడు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇప్పుడు ఇతను ఎంత పెను ప్రమాదం రాష్ట్రంలో ఉండే యువత ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇతన్ని రాజకీయంగా సమాజ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, ఇతన్ని ఓడించాం కానీ రాజకీయంగా సమాజ్ చేస్తేనే ఇలాంటి వాళ్ళ వల్ల రేపు భవిష్యత్తులో ప్రాబ్లం లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏంటంటే రేపు వస్తే రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారు. ఈ రోజు ఏమంటే రాజకీయ నాయకులు బాగుంటారు, నష్టపోయేది ఎవరు? ప్రజలు. ఇప్పుడు గత 5 ఏళ్ళు దెబ్బలు తినింది కావచ్చు, బాధలు పడ్డది కావచ్చు ఎవరు? అమరావతి రైతులు. అదే ఆలోచించుకోవాలి. దాంతోపాటు రాష్ట్రం మొత్తం రేపు ఎక్కడికి నెలగా రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు పెట్టారు. ఇప్పుడు రాజధాని నిర్మించుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా విషయం చెబుతున్నాడంటే ఇతను బ్రతికేంటో రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించాలని తెలియజేస్తారు. అంటే తెల్లారు లెగిస్తే నా ఎస్సీలు నా బీసీలు ఉంటాయండి. అమరావతి ప్రాంతంలో మెజారిటీ జనం ఎవరండి ఉన్నది? అది తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు మంగళగిరి తీసుకుంటే బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఎటు చూసుకున్నా మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీ వీళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కంపారిటివ్ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం కూడా ఉన్నారు మెజారిటీ. మరి నా ఎస్సీలు నా బీసీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మాటలకి చేతలకి డిఫరెన్స్ చాలా ఉంటాయి. నా ఎస్సీలు అంటానే డాక్టర్ సుధాకర్ని, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని వీళ్ళందరినీ చెప్పారు. నా బీసీలు అంటూనే చంద్రయ్యని కావచ్చు, జల్లయ్యని కావచ్చు, అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ని కావచ్చు, ఇలాగ చూసాం. మైనారిటీలు అంటేనే మిస్బాని ఇలాంటి ఎంతో మందిని ఏ విధంగా వేధించాడు చూసాం. ఎస్టీలని ఏ విధంగా వాడుకుని అరకు లాంటి ప్రాంతాల్లో ప్రాణాలు తీసేశారో మనం చూసాం. ఇవన్నీ చూస్తే అతను ఏంటంటే పేరుకు నా ఎస్సీలు నా బీసీలు అంటూనే వెనకాల వాళ్ళని కథం చేసుకుంటూ వచ్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అది అందరూ గ్రహించారు కాబట్టి అతన్ని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఎస్సీ బీసీ మైనారిటీ ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరని నేను తెలియజేస్తున్నాను. అయితే ఏ అమరావతి ప్రాంతాన్ని అయితే ఆయన వ్యతిరేకిస్తున్నాడో ఆ ప్రాంత ప్రజల్ని రేపొద్దట మళ్ళీ ఓటు కోసం అభ్యర్థించగలడా? ఒకటి సిగ్గుమానం ఉండే వాళ్ళకి చెప్పగలుగుతాం, జగన్మోహన్ రెడ్డికి అవేవీ లేవు. ఏంటంటే నిస్సిగ్గుగా ఎన్నిసార్లు భోగాపురం ఎయిర్పోర్ట్ పైన నిస్సిగ్గుగా ఎలా మాట్లాడాడో గతంలో చూసాం. అదేవిధంగా కియా పైన ఎలా నిస్సిగ్గుగా మాట్లాడాడో చూసాం. మళ్ళీ అక్కడికి పోయి సిగ్గు లేకుండా రిబ్బన్ కటింగ్లు ఏ విధంగా చేశాడో కూడా చూసాం. అది ఆయన చరిత్ర. అంటే రాజకీయాల్లో కొన్ని విలువలు, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డికి అవేవి లేవు కనుక ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి నమ్మే ప్రసక్తులు లేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. కంపెనీలు వస్తూ ఉంటే కంపెనీలు తరిగొట్టడానికి లెటర్లు రాస్తాడు. మీరు చూడండి, టీసీఎస్ ఇలాంటి కాగ్నిటివ్ వస్తూ ఉంటే భూములు ఇవ్వద్దని కోర్టులో కేసులు వేస్తాడు. ఇంకేదన్నా పరిశ్రమలు లోకేష్ గారు కలిస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దని మెయిల్స్ పెట్టిస్తాడు. అంటే మళ్ళీ ఇవి ఏమైనా వస్తే దీనివల్ల ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని వాళ్ళతో ఇష్యూలు చేపిస్తాడు. ఈ విధంగా ఇతను కక్ష కట్టేది ఎవరిపైన? రాష్ట్రం పైన. ఇలాంటి రాష్ట్రం పైన కక్ష కట్టే వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి మనం గమనించుకోవాలి, రాజకీయాలు అనేది 2 పార్టీల మధ్య చేసుకో, అంతేగాని ప్రజలకి మంచి జరిగే దగ్గర కూడా నువ్వు రాజకీయం చేసి ప్రజలకు
ఐదు పిడికిడు మెతుకులు పెడుతుంటే నువ్వు నీ కాలుతో తన్ని పన్నీయకుండా వాళ్ళ నోట్లో పన్నీయకుండా బయట తరిమేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు కదా. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కడతారు. 2014లో పార్టీ పెట్టిన కొత్త అంటే పార్టీ లాక్కున్న కొత్తల్లో సరేలే 2012లో ఏంటంటే వాళ్ళ ఆయన చచ్చిపోయినాడు సానుభూతిని ఉప ఎన్నికల్లో గెలిపించారు. ఆ తర్వాత 14లో సరేలే అడుగుతున్నాడు చూద్దాంలే అని అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీకి డుమ్మా కొట్టే విధంగా సరేలేరా కోడికత్తి డ్రామా ఆడాడు, బాబాయ్ గొడ్డల పోటు, ఇవన్నీ గుండెపోటు అవన్నీ చూసి అప్పుడు సెంటిమెంట్లు చూసి కన్నీళ్ళు కార్చుకొని ఓట్లు వేశారు. ఒక అవకాశం అంటున్నాడు రాజశేఖర రెడ్డి. ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? నిజమైన విధ్వంసం చూపించాడు. అది చూసి ప్రజలు ఇతనికి ప్రతిపక్ష హోదా అనవసరం, అధికార పక్షం అనవసరం, ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెడదామని కూర్చోబెట్టారు. ఇప్పుడు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా తగ్గకుండా ఇలాగే చేస్తున్నానంటే రేపు భవిష్యత్తులో ఎలా సమాధి కట్టాలో ప్రజలకు తెలుసని నేను తెలియజేస్తాను. అయితే ఏదైతే విశాఖని రాజధానిగా ఆయన ప్రకటించాడో అదే ప్రాంత ప్రజలు చీకొట్టి తరిమేసిన సన్నివేశం మనం చూసాము. డిపాజిట్ అంటే మీకు నిజం చెప్పాలంటే 5 లక్షల పైన మెజారిటీ వచ్చింది వైజాగ్ పార్లమెంటు. ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలవాలి అంటే వైజాగ్ ప్రజలు నువ్వు వద్దు, నీ పాలన వద్దు అని చెప్పి క్లారిటీగా మొహం మీద అంటే ఒక భాషలో చెప్పాలంటే ఏంటంటే చెప్పుకు పేడ రాసి కొట్టారంటారు కదా, అట్లా కొట్టి పంపించారు. అదే ప్రజల మ్యాండేట్ని తిరస్కరిస్తున్న వైనం ఇప్పటికీ మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలే సర్వాధినేతలు. ఆ ప్రజల్ని తలుచుకుంటే అధికారంలో అయినా కూర్చోబెట్టక అందలమైనా ఎక్కించగలరు, అధపాతాలకైనా దొక్కగలరు. ఇప్పుడు అధపాతాలానికి తొక్కినా నువ్వు వాళ్ళపైన విషయం జిమ్ముతా అంటే భవిష్యత్తులో నేను ఏం చేయాలో, ఎలా సమాధి కట్టాలో ప్రజలకు తెలుసని తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు రైతులపై ఈయన కాలుస్తున్న కన్నీరు ఏదైతే ఉందో అదే అమరావతి ప్రాంతంలో రైతుని నాడు ఈయన పెట్టిన చిత్రహింసలు ఆ రోజు వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. అవన్నీ అమరావతి రైతులు ఎలా మర్చిపోతారు? అమరావతి రైతులకు ప్రతి ఒక్కటి గుర్తుంది. నాడు అమరావతి మహిళా రైతుల్ని ఏ విధంగా వీళ్ళు మొన్న కూడా వేసులతో పోల్చాడు. ఎవరు? వీళ్ళ పార్టీ వాళ్ళు. అవునా కాదా? అదేవిధంగా వాళ్ళ కట్టుకునే చీరల గురించి ఎట్టబడితే అట్లా మాట్లాడారు. అదేవిధంగా మీరు చూస్తే వాళ్ళని గర్భవతులను కడుపులో దన్నిచ్చారు. రోడ్ల పైన వాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్లు ఎగరేసి ఏ విధంగా ఆ రోజు చేశారో చూసాం. పోలీసులతో ఏ విధంగా లాఠీ చార్జీలు చేపించారో చూసాం. అదేవిధంగా మగవాళ్ళని ఏ విధంగా రోజా లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారో మనం చూసాం. వాళ్ళ అమరావతి రైతుల్ని ఇప్పుడు ఈ విధంగా ఇన్ని చేస్తే అమరావతి రైతులు ఎందుకు మర్చిపోతారు? అవన్నీ గుర్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి. అందుకే అమరావతి ప్రాంతంలో గుండు సున్నా ఇచ్చారు, చిత్తుగా ఓడిచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈయన దొంగని తెలుసు. ఈ రైతులు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని నంగి ప్రేమ అబద్ధాలు, ఆయన నాటకాలు జనాలు గమనించలేదు అని అనుకుంటే అది ఆయన భ్రమ. అన్నీ గమనిస్తున్నారు. అయితే ఈ మధ్య చూసినట్టయితే ఎప్పుడు చూసినా మనం ఈయన వస్తే ఆ బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నాడు, వెళ్తున్నాడు, అక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. కానీ ఏ రోజైనా ప్రజల మధ్యలోకి వచ్చి బహిరంగ సభ పెట్టి మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితులు చేయగలరంటారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏంటంటే ఇప్పుడు మాట్లాడేదంటే ఆయన రికార్డు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవడం తప్పితే ఏ రోజన్నా ప్రజలకు వచ్చినా ఆడికొచ్చి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అది ఆయన పరిస్థితి. ఎందుకంటే జగన్ వర్సెస్ ఏపీ ఈ రోజు అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఈరోజు నడిచేది ఏంటంటే ఏపీ అంతా ఒకవైపు, జగన్ ఒకవైపు, ప్రజలంతా ఒకవైపు, జగన్ ఒకవైపు. జగన్ అనేవాడు రాష్ట్ర ద్రోహి. ఎందుకంటే రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే అడ్డుకునేవాడు, రాష్ట్ర రాజధాని పైన అడ్డుకునేవాడు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకునేవాడు, రాష్ట్రాన్ని దగా చేయాలనుకునేవాడు రాష్ట్ర ద్రోహే కదా. అలాంటి రాష్ట్ర ద్రోహిని మళ్ళీ రాష్ట్రంలో ఎందుకు గెలిపిస్తారు? రాష్ట్రం నుంచి తరిం కొడతారని తెలియజేస్తారు. సో ఇదండి అమరావతి రైతులు అడుగుతున్న ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి. వేచి చూద్దాం. నైట్ వస్తే